హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందాక సౌండ్ అయితే విన్నారు, నాయిస్ సౌండ్ అయితే వస్తుంది. అలా రావడానికి గల కారణం ఏమిటంటే దీనికి టైమింగ్ చైన్, టెన్షనర్, సిజర్ గేర్ వీల్ సౌండ్ అయితే ఎక్కువగా వస్తుంది. అలాగే క్యాన్ సాఫ్ట్ బేరింగ్లు కూడా మనం అయితే మార్చాలనుకున్నాం. మొత్తం దీనికి నాయిస్ సౌండ్ అయితే వస్తుంది. అలాగే క్లచ్ బెల్, క్రాంక్ బేరింగ్ల సౌండ్ కూడా వస్తుంది. ఎక్కువగా అమౌంట్ లేకుండా మనం బడ్జెట్లోనే నీట్గా అయితే రెడీ అయితే చేయించాలనుకున్నాం. మనం ఆ ట్యాంక్ బేరింగ్లు మార్చాలంటే ఇంజన్ పని మళ్ళీ బోర్కి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకని మనం టైమింగ్ చేయను, టెన్షనర్, సిజర్ గేర్ వీల్, క్యాన్ సాఫ్ట్ వీటి వరకు అయితే వర్క్ నీట్గా చేయాలనుకుంటున్నాం. అన్న కర్నూలు నుంచి మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. దీనికి బాడీ వర్క్ కూడా ఉంది. హ్యాండిల్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ స్విచ్లు, ఇండికేటర్లు అంతా మనం అయితే టోటల్ వర్క్ అయితే చాలా ఉంది. ముఖ్యానికి వీడియో తీయడానికి గల కారణం ఏమిటంటే ఇందులో నాయిస్ సౌండ్ వస్తుందంటే మనకు పల్సర్ బైక్లకి అన్నిటికైతే సేమ్ వర్క్ అయితే ఒకేలా ఉంటుంది. దీనికి ఇంజన్ అయితే మనం బయటకి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అలా తీసుకోవడానికి గల కారణం ఏమిటంటే ఇంజన్ పైన వీటికైతే తీయడానికి అయితే రాదు. మనం ఆ కప్పు తీయాలంటే ఇంజన్ బోల్టాలు లూజ్ చేసి ఒక సైడ్ బెండ్ చేసి చేయొచ్చు, కానీ అంత వర్క్ చేయాలన్నా కూడా మొత్తం ఇంజన్ మొత్తం బోల్టాలన్నీ అయితే విప్పేసేయాలి. అదేదో పూర్తిగా బయటకు తీసుకున్నామంటే మనం కాస్త ఫ్రీగా వర్క్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి మనం ఇంజన్ అయితే బయటకు అయితే తీసుకున్నాం. అలాగే దీని స్పేర్స్ ఎంత పడతాయి, మనకి ఏవేవి ఎలా పోయాయి అని తెలుసుకోవాలని కూడా మీకైతే క్లారిటీగా అయితే చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే చూసే వాళ్ళకి చిన్న రిక్వెస్ట్, వీడియో లైక్ చేసి వీడియో చూడడం అయితే స్టార్ట్ చేయండి. మనకి కాస్త ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా అయితే ఉంటుంది మన వీడియోస్. మొత్తం దీనికి టైమింగ్ చైన్ వేయాలన్నా కూడా మనం క్లచ్ సైడ్ అయితే ఉంటుంది. మామూలుగా పల్సర్ బైక్లకి అన్నీ ఒకటే. ఇది అవెంజర్ 220. మనకి ఇంకా సేమ్ పల్సర్ ఇంజన్ ఎలా ఉంటుందో మనకి ఈ అవెంజర్ బైక్లో కూడా సేమ్ అయితే ఉంటాయి. ఏ మాత్రం కూడా చేంజ్ ఉండవు. పల్సర్ స్పేర్స్ చాలా వరకు అయితే సెట్ అవుతాయి. అంటే మనకి పల్సర్ 220లోటివి సేమ్ ఇంజన్ అవి ఇవి మనకి ఏ డిఫరెన్స్ అయితే ఉండదు. క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ అంత అయితే పర్ఫెక్ట్గా ఉంది. పికప్ అంతా అయితే బాగుంది. ఓన్లీ ఇంజన్ ఇప్పుడు బయటకు తీయడానికి గల కారణం మనం ఆ నాయిస్ సౌండ్ వస్తుంది అనే ఒకే ఒక ఉద్దేశంతో మనం బయటకు అయితే తీసాం. అలాగే క్లచ్ ప్లేట్ల నట్టు ఓపెన్ చేస్తున్నాం అంటే దానిపైన లైన్ ఉందంటే అది రివర్స్లో ఉందని అయితే మీరు అయితే అర్థం చేసుకోవాలి. నేను ఇందాక చూపించాను కదా, దానిపైన ఒక నట్టు పైన ఒక లైన్ అయితే ఉంది అంటే రివర్స్లో ఉంది ఇది అని అయితే మీరు అర్థం చేసుకోవాలి. దీని కింద ఒక వాచరు, క్లచ్ బెల్ అయితే మనం బయటకు అయితే తీయడం జరిగింది. క్లచ్ బెల్ కూడా మనకి సౌండ్ అయితే వస్తుంది. మళ్ళీ అంత ఓవర్ సౌండ్ అయితే లేదు. క్లచ్ బెల్ అరిగిన సౌండ్ కూడా మనకైతే వస్తుంది. అంత ఓవర్గా ఉంటే కస్టమర్తో మనం అయితే చేంజ్ చేసుకోవాలి కంపల్సరీ అని చెప్తుంటాం, కానీ అంత లేదు. లైట్గా అయితే క్లచ్ బెల్ సౌండ్ కూడా ఉంది. మెయిన్గా పల్సర్ బైకుల్లో ఎక్కువగా సౌండ్ ఇరిటేషన్ సౌండ్ తెప్పించేవి గిజ్ అని ఒక సౌండ్ అయితే వస్తుంది. ఇక్కడ నేనైతే ఓపెన్ చేసా కదా, చేత్తో గుంజుతున్నా, దీన్నే సిజర్ గేర్ వీల్ అంటారు. దీని నుంచి ఆ సౌండ్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక్కడ నేను లైట్గా అటు ఇటు సేకిస్తా చూడండి. కాస్త మీరు జాగ్రత్తగా గమనించారంటే అది సైడ్ ప్లే అనేది ఎక్కువగా ఉంది. నేను ఇక్కడ వేల్తో అనేది అటు ఇటు అంటున్నాను కదా, మధ్యలో గ్యాప్ వస్తుంది. మీరు బాగా గమనించండి. ఈ సైడ్ ప్లే ఎప్పుడైతే ఎక్కువగా వస్తుందో మనకి అప్పుడు అరిగిందని అయితే అర్థం చేసుకోవాలి. ఎలాగో మనం మొత్తం ఇంజన్ బయటకు తీసాం, క్లచ్ కూడా ఓపెన్ చేసాం కాబట్టి ఈ ఆయిల్ పంపింగ్ ఫిల్టర్ కూడా మనం అయితే చెక్ చేయాలనుకుంటున్నాం. ఆయిల్ చేయాలి. దీనికి కూడా ఏదైనా డస్ట్ ఉందని మీరు అయితే చూడొచ్చు. ఇక్కడ లైట్గా అయితే చెత్త అయితే ఉంది. ప్యాకింగ్ ఇంతకుముందుకు దేనికైతే ఓపెన్ చేసినారో ఆ ప్యాకింగ్ అయితే అక్కడైతే అడ్డుపడింది. ఎలాగో పని నీట్గా ఉండాలి. మనకి అది బ్లాక్ అయినా కూడా బైక్ హీట్ అవుతుందనే ఉద్దేశంతో దాన్ని కూడా క్లీన్ చేసుకోవడానికి ఓపెన్ చేసుకోవడం జరిగింది. అలాగే ప్లగ్ ఓపెన్ చేసి మనకి ఇక్కడ చిన్న ఒక ఎల్లంకి బోల్ట్ అయితే ఇచ్చి ఉంటాడు. మనం అది తీసుకుంటేనే మనకి ఆ ప్లగ్ పైప్ అయితే బయటకు వస్తుంది. మీరు అయితే చూడొచ్చు. అది ఏమాత్రం స్లిప్ అయిపోయినా కూడా మళ్ళీ చాలా ఇబ్బంది. దాన్ని పూర్తిగా పగలగొట్టే అవసరం వరకు అయితే ఉంటుంది. అది కంపల్సరీగా నీట్గా అయితే తీసుకోవాలి. ఇంకా పైన మనం టైమింగ్ చైన్ వేయాలి అంటే పైన కంపల్సరీ కప్ అయితే ఓపెన్ చేయాలి. నేను ఇక్కడ కప్ అయితే ఓపెన్ చేస్తున్నా. మీరు అయితే చూడొచ్చు. మొత్తం 4 బోల్టాలు అయితే ఉంటాయి. ఒక దానికి రాగి వాచర్ అయితే ఉంటుంది. ఆ రాగి వాచర్ ఎక్కడైతే ఉంటే అక్కడ మనకి ఆయిల్ అనేది పంపింగ్ అవుతుంది ఆ థ్రెడ్ నుంచి అని అయితే మనం అర్థం చేసుకోవాలి. 3 సైడ్ నార్మల్ వాచర్లు ఉంటాయి, ఒక సైడ్ మాత్రం రాగి వాచర్ అయితే ఉంటుంది. మీరు బాగా గమనించారంటే ఇక్కడ కనిపిస్తుంది. మనకు అటు సైడ్ ఆయిల్ లీకేజ్ అవ్వకుండా మనకు ఆ విధంగా అయితే ఇస్తారు. మీరు అయితే చూడొచ్చు. మొత్తం మనం 4 సైడ్లు అయితే బోల్టాలు ఇచ్చాడు. ఇది థ్రెడ్డింగ్తో సహా మొత్తం అయితే బయటకైతే వచ్చేసింది. మనకి కాస్త స్ట్రాంగ్గా ఉంటాయి బోల్టాలు అయితే ఇవి. పల్సర్వి మనకి అంత సింపుల్గా అయితే రావు. మనకి పల్సర్ బైక్లకు అయితే నార్మల్గా బైక్ మీదనే టైమింగ్ చేయని అన్నీ అయితే వేయచ్చు. 220కి పైన అంత స్పేస్ అయితే ఇవ్వలేదు మనకి. ఈ కప్పు ఏదైతే నేను ఓపెన్ చేస్తున్నానో అది చాసికి అయితే తగులుతుంది. అందుకని మనం బైక్ మీద పూర్తిగా అయితే బయటికి తీయొచ్చు. మనం బండి పైన కూడా వేయచ్చు. కానీ మొత్తం ఆల్మోస్ట్ ఇంజన్ చేసినంత వర్క్ అయితే ఉంటుంది. ఇంజన్ బయటకు ఇప్పినంత వర్క్ అన్ని బోల్టాలు ఇప్పుకోవాల్సిందే ఉంటుంది. బెండ్ చేసుకోవాలి. ఓన్లీ బయటకు తీసేకి మాత్రం ఉండదు. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంజన్ బయటికి తీసినట్టే. ఇంకా అదింత ఎందుకు బయటికి కాస్త బలం ఉపయోగించి బయటికి తీసేసామంటే ఇంకా ఫ్రీగా బయట ఓపెన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడైతే చేస్తున్నాం. మీరైతే చూడొచ్చు. మొత్తం మనం టైమింగ్ చైన్ అయితే ఓపెన్ చేసుకుంటూ ఉన్నాం. టైమింగ్ చైన్ అయితే దీనికి కొత్తవన్నీ తీసుకొని వచ్చాం. ఏవేవి ఎంత పడతాయి కాస్ట్ అని కూడా మీకు క్లారిటీగా అయితే చూపిస్తాం. మనం కర్నూలుకి వెళ్ళి అన్నీ ఆల్మోస్ట్ దీనికి కావాల్సినవన్నీ అయితే మనం తీసుకొచ్చుకున్నాం.
బాడీ స్పేర్స్ మొత్తం అన్న అయితే మనకి తీసుకొని వచ్చి ఇచ్చాడు. కర్నూలు నుంచే వెహికల్ వచ్చింది. మనకి ఈ ఇంజన్కి కావాల్సిన స్పేర్స్ మొత్తం మనం కర్నూలుకి వెళ్ళి అన్ని కంపెనీ అయితే తీసుకొని వచ్చా. ప్రతిదీ అయితే మీకు చూపిస్తాయి, ఏదేది ఎంత పడింది, టైమింగ్ చైన్ కానీ, టెన్షనర్ కానీ, అలాగే సిజర్ గేర్ వీల్ కానీ మొత్తం మీరు ఇక్కడైతే చూడొచ్చు. మనకి గేర్ సాఫ్ట్ అల్లు అరిగిపోయాయని అన్న అయితే మనకైతే తీసుకొని వచ్చి ఇచ్చాడు. ఇది మనం అయితే తీసుకొని రాలేదు. అన్న మనకి కొన్ని బాడీ స్పేర్స్ కూడా తీసుకొని వచ్చి ఇచ్చాడు, అందులో అది కూడా తీసుకొని వచ్చాడు. నెక్స్ట్ సిజర్ గేర్ వీల్ మీరైతే గమనించవచ్చు. పాతది ఇందాక మీకు సేక్ ఇచ్చి అయితే చూపించాను. మీరైతే కొత్తది ఎంత పడుతుంది కూడా కాస్త క్లారిటీగా అయితే చూడండి. 645 రూపాయలు అయితే ఉంది. మనం కాస్త క్లారిటీగా గమనించామంటే కనిపిస్తుంది. ఓపెన్ చేసి కూడా చూపిస్తా. పాత దానికి కొత్త దానికి తేడా ఏమిటి, ఎందువల్ల సౌండ్ వస్తుంది. పల్సర్ బైకుల్లో నాయిస్ సౌండ్ వస్తుందంటే ఒకే ఒక కారణం దీనివల్ల. మీరైతే చూడొచ్చు, అది మనం అలా సేకిస్తుంటే రావడం లేదు. ఇదైతే చూడండి ఎంత ప్లే అంటే అంత ప్లే వస్తుంది. పైది కూడా మీరైతే చూడండి, మధ్యలో సెంటర్లో వాటికి గ్యాప్ కూడా ఏర్పడుతుంది. దీనికైతే కొత్త దానికైతే గ్యాప్ ఏర్పడడం లేదు. ఇక్కడ టైమింగ్ చైన్ మనకి కొత్తది పాతది మీరైతే చూడొచ్చు. కొత్తది వచ్చేసి మనకి టైమింగ్ చైన్ వచ్చేసి మనకి 220 రూపాయలు చిల్లర ఉంది. అలాగే టెన్షనర్ కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది. మనకి టెన్షనర్ కూడా మీరైతే ఇక్కడ గమనించవచ్చు. అది కూడా సేమ్ అయితే మనకి 220 రూపాయలు చిల్లర, 207 రూపాయలు అలా అయితే ఉంది. మీకు నెక్స్ట్ వచ్చేసి క్యామ్ సాఫ్ట్ అయితే తీసుకున్నాం. మనకి పల్సర్ క్యామ్ సాఫ్ట్, అవెంజర్ 220 క్యామ్ సాఫ్ట్ చాలా తక్కువ ఉంది. ఫ్యాషన్ ప్రో కంటే తక్కువ ఉంది. మీరైతే ఇక్కడ చూడొచ్చు 660 రూపాయలు అయితే ఉంది. మనకి క్యాన్ సాఫ్ట్ బేరింగ్లో తీసుకుంటేనే 300 రూపాయలు అవుతుంది. మనం బేరింగ్లు తీసుకుందామని వెళ్ళాం. క్యాన్ సాఫ్ట్ కూడా మనకి ఇది తక్కువే ఉండడంతో ఇంకా సెట్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. మన క్యాన్ సాఫ్ట్ ఓన్లీ ఫ్యాషన్ ప్రో తీసుకున్నారంటే మీరు 900 రూపాయల చిల్లర కంపెనీ అయితే ఉంది. కానీ మనకి ఈ అవెంజర్ది అంత తక్కువ ఉంటే నేను కూడా వెంటనే చూసి అయితే ఆశ్చర్యపోయాం. మీరు ఇక్కడైతే చూడొచ్చు, మొత్తం మనం నీట్గా క్లీన్ చేసుకొని మొత్తం ఏది మనకి అక్కడ ఆయిల్, బ్లాక్ ఆయిల్ ఏది లేకోకుండా పర్ఫెక్ట్గా అయితే క్లీన్ చేసుకున్నాం. ఆయిల్ ఫిల్టర్ కూడా నీట్గా క్లీన్ చేసి ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకి దానికి డస్ట్ ఉందంటే ఆయిల్ అనేది సప్లై చేయడం కాస్త కష్టం అవుతుంది. మనకి హెడ్కి మొత్తం ఎప్పుడైతే ఆయిల్ సప్లై చేయడం మనకి కష్టం అవుతుందో అప్పుడు బైక్ కూడా ఓవర్గా అయితే హీట్ అవుతుంది. పైన క్యాన్ సాఫ్ట్ అయితే ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడ చిన్న బేరింగ్ సైడ్ ఎక్కడైతే అక్కడ ఒక వాచర్ అయితే ఉంటుంది. అది పర్ఫెక్ట్గా గాడిలో అయితే కూర్చోవాలి. మనకి టైమింగ్ కూడా ఉంటుంది. సిజర్ గేర్ వీల్ పక్కన ఏదైతే సపోర్టింగ్ వీల్ ఉంటుందో దానికి టైమింగ్ ఉంటుంది. ఇక్కడ జీపీటీ గేర్ వీల్ కూడా మనకి టైమింగ్ ఉంటుంది. మీకు 2 టైమింగ్లు అయితే క్లారిటీగా అయితే చూపిస్తాను. మీరైతే ఇక్కడ చూడొచ్చు. నేను ఇక్కడ టైమింగ్ చైన్ అయితే ఫిట్ చేస్తూ ఉన్నాను కదా, మనకి అదే జీబీటీ గేర్ వీల్. దానికి టైమింగ్ చైన్ అక్కడ ఒక మార్క్ అయితే వైట్ కలర్తో అయితే ఇచ్చాడు. లోపల కూడా ఛాంబర్కి గీశాడు. మనకి ఇది పర్ఫెక్ట్ టైమింగ్ ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉండాలి. మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే మ్యాగ్నెట్ సైడ్ కూడా చెక్ చేసుకోవచ్చు. 2 ఒకటే ఉంటాయి మనకి, మ్యాగ్నెట్ సైడ్ ఇటు సైడు. మనకి పైన టీ మార్క్ ఉండి 2 క్రాష్ లైన్స్ కూడా ఇచ్చింటాడు. మనకి అవి పర్ఫెక్ట్గా అయితే ఉండాలి. ఎక్కువగా పల్సర్ బైకుల్లో కాస్త అటు ఇటు ఫిట్ చేసామంటే కంపల్సరీగా మిక్సింగ్ అయితే వస్తుంది. మీరు ఇక్కడైతే చూడొచ్చు, ఆ 2 లైన్స్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉండాలి. వాచర్ తిప్పించి వేసినా కూడా పొరపాటున మనకి ఈ వాచర్ తిప్పించి వేసినా కూడా బైక్ అనేది సౌండ్ అయితే వస్తుంది. డిస్కవర్ బైకుల్లో వాటికైతే ఎప్పుడైనా కూడా మనం తిప్పించి వాచర్ వేసామంటే సౌండ్ అయితే వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సిజర్ గేర్ వీల్ మీరు అయితే చూడొచ్చు. పొడవు ఉన్నది బయట సైడ్ అయితే వేయాలి. మీరు అలా పొడవు ఏంటి కొలిచే అవసరం లేకుండా సింపుల్గా పొడవు ఎక్కడైతే ఉంటుందో దాని మూతి ఫేస్ ఏదైతే ఉంటుందో అది లైట్గా జీవురునట్టు కాస్త షార్ప్గా కొచ్చగా అయితే ఇచ్చింటాడు. పొట్టిగా ఉన్నదైతే అలా ఇచ్చింటాడు. మనకి అలాగే సిజర్ గేర్ వీల్ ఎక్కించుకుంటున్నాం అంటే లూజ్ సెక్షన్ ఎక్కడ ఉంది అటు సైడ్ మాత్రమే తిప్పి అయితే ఎక్కించాలి. ఫస్ట్ మొత్తం ఇది ఎలా ఫిట్ చేయాలనేది నేను కాస్త క్లారిటీగా అయితే చెప్తాను, మీరు అయితే అర్థం చేసుకోండి. ఆ లూజ్ ఉన్నది మొత్తం ఒక దగ్గరకు తీసుకొని వస్తే ఒకటి అవుతుంది. మొత్తం మనం 1.5 పాయింట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అది ఒక పాయింట్ కిందకే కొత్తదైతే లెక్క అవుతుంది. కొత్తదాన్ని మనం 1 పాయింట్ పెట్టుకున్నామంటే సరిపోతుంది. అది లూజ్ సెక్షన్లో మాత్రమే. అది ఆల్రెడీ క్రాస్గా ఉంటుంది కాబట్టి దాన్ని 1 దగ్గరకు తీసుకొని వచ్చి అక్కడి నుంచి కౌంట్ చేసుకున్నామంటే 1 కరెక్ట్. మనం దీనికి పెట్టడం అయితే 1.5 పెడతాం, కానీ అది 1 కిందకే లెక్క అవుతుంది. ఎందుకంటే అది కాస్త క్రాస్గా ఉంటుంది కాబట్టి దాన్ని 1 దగ్గరకు తీసుకొని వచ్చాము. ఇక్కడ మీకు అయితే నేనైతే చూపిస్తున్నా క్లచ్ బెల్ ఫిట్ చేసేటప్పుడు ఆ టైమింగ్ కూడా మనకు పర్ఫెక్ట్గా అక్కడ ఒక ఛాంబర్కి లైన్ కూడా ఇచ్చాడు. ఆ లైన్కి పర్ఫెక్ట్గా అయితే ఉండాలి. ఏమాత్రం తేడా ఉన్నా కూడా మనకు సౌండ్ అనేది క్రియేట్ అవుతుంది. నేను మొత్తం ఫిట్ చేసిన తర్వాత కూడా మీకు ఇంకొకసారి టైమింగ్ మార్క్ కూడా చూపిస్తాను. ఇక్కడ క్లచ్ బెల్ ఫిట్ చేస్తున్నప్పుడు నేను అక్కడ సపోర్టింగ్ వీల్ టైమింగ్ అయితే చూపిస్తున్నా చూడండి, అది కరెక్ట్గా లైన్కి ఉండాలి. ఇక్కడ జీపీటీ గేర్ వీల్ కూడా మనకి కరెక్ట్ టైమింగ్ ఉండాలి. పైన టీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఏ మాత్రం మిస్టేక్ చేసినా ఏ టైమింగ్ రాంగ్ ఉన్నా కూడా మనకి సౌండ్ రావడం, బైక్ మిక్సింగ్ రావడం ఇవన్నీ అయితే క్రియేట్ అవుతాయి. కాబట్టి కంపల్సరీగా మెయిన్ మిక్సింగ్ అయితే వస్తుంది బైక్. కాబట్టి అవి పర్ఫెక్ట్గా టైమింగ్ చూసుకొని మనం అయితే ఫిట్ చేసుకోవాలి. 1కి 2 సార్లు జాగ్రత్తగా అయితే ఫిట్ చేసుకోవాలి. మనం టైమింగ్ అనేది ఒక 2 పళ్ళు అలా రాంగ్ ఉందంటే చాలు బైక్ అనేది కంపల్సరీ మిక్సింగ్ అయితే వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా పల్సర్ బైకుల్లో టైమింగ్ చైన్ అలాంటివి వేస్తున్నారంటే పర్ఫెక్ట్ టైమింగ్ అయితే మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ అంతా అయితే ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. మనం దీనికి
ఆయిల్ సిస్టమ్ అయితే పైకి క్లచ్ కవర్కి అయితే పైకి ఎక్కించడానికి సిస్టమ్ అయితే ఉంటుంది. మనం ఆ క్లచ్ కవర్కి 6 ఎల్లంకి బోల్టాలు స్లిప్ అయ్యే విధంగా ఉన్నాయి కాబట్టి మనం క్లచ్ కవర్ బండి పైన అయితే విప్పాం. మీకైతే క్లచ్ కవర్ బండి పైన మళ్ళీ ఇప్పుడు మొత్తం ఫిట్ చేసుకున్న తర్వాత బైక్ పైన క్లచ్ కవర్ అయితే మళ్ళీ ఫిట్ చేస్తాం. అంటే ఇంజన్ బైక్ ఎక్కించిన తర్వాత దీనికి మనకు 220 అంటే కంపల్సరీగా ఆయిల్ పంపింగ్ అయితే 2 పైపులు అయితే ఉంటాయి. అవి మనకి కాస్త స్లిప్ అయ్యే విధంగా ఉన్నాయని మొత్తం క్లచ్ కవర్తో సహా అయితే బయటకు అయితే తీశాను. క్లచ్ కవర్ ఇప్పుడు ఎక్కించాను. బైక్ ఎక్కించిన తర్వాత నేను క్లచ్ కవర్ ఎక్కించి బైక్ బీటింగ్ ఎలా ఉంది అన్నది కూడా మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను. మీరైతే చూడండి, స్టార్ట్ చేసిన తర్వాత బైక్ బీటింగ్ ఎలా ఉంది అంతా మీకు క్లారిటీగా అయితే వినిపిస్తాను. అన్న కర్నూలు నుంచి మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. ఆల్మోస్ట్ వర్క్ అయితే అయిపోయింది. ప్లేట్ ఫిట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ఫిట్ చేయండి. అలాగే ఫిట్ చేశారంటే ఒకటే సైడ్ మనకు ఆ ప్లేట్ అయితే కట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మిషన్తో ఓవర్గా టైట్ చేస్తే మనకి ఎంత టైట్ అయింది అనేది తెలియదు కాబట్టి మళ్ళీ మనం సపరేట్గా బిట్ తీసుకొని అయితే దాంతో అయితే చెక్ చేసుకొని టైట్ చేయడం అయితే జరుగుతుంది. డబల్ పని అనేది అవ్వకూడదు కాబట్టి సిజర్ గేర్ వీల్ క్యాప్ అయితే ఫిట్ చేస్తున్నాం. దానికి బుస్సులు కూడా ఉంటాయి. ఆ బుస్సులు కూడా జాగ్రత్తగా అయితే చెక్ చేసుకోవాలి. లేదంటే మనకి ప్లే వచ్చి అటు ఇటు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి కూడా మనకి బుస్సులు అయితే ఉంటాయి. అటు సైడ్ మనకి క్లచ్ సైడ్ ఉన్న నట్ అయితే రివర్స్ అయితే ఉంటుంది. నార్మల్గా ఈ జిపిట్ గేర్ వీల్ పైన బ్యాలెన్సింగ్ వీల్ ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్గా అయితే మామూలు సిస్టంలోనే అయితే ఉంటుంది. మనం మిషన్తో అయితే టైట్ చేసుకుంటాం. మిషన్తో టైట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటాం అది ఎంత టైట్ అయింది ఏమి అని మనకు ఒక క్లారిటీ అయితే ఉండాలి. మొత్తం నీట్గా ఫిట్ చేసి బైక్ స్టార్ట్ చేసి అయితే మీకు అయితే చూపిస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉంది లాస్ట్ వరకు చూసిన వాళ్ళు అయితే కంపల్సరీగా వీడియోకి అయితే లైక్ చేయండి. లైక్ చేసి మీకు కుదిరితే మాత్రం కామెంట్ అయితే చేయండి. మన వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనకి దీనికి లోపల ఒక ప్యాకింగ్ అయితే ఉంటుంది. ఆ ప్యాకింగ్ పోయినా కూడా మనకి క్రాంక్కి వెళ్ళే ఆయిల్లో వచ్చేసి డస్ట్ చేరి క్రాంక్కి వెళ్ళే ఆయిల్ హోల్ అనేది బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి కూడా ప్యాకింగ్ బాగుందా లేదా అని అయితే చెక్ చేసుకోండి. మనం బైక్ అయితే ఎక్కించేసాం. మీరైతే చూడొచ్చు, బైక్ ఎక్కించేసి బైక్ పైన క్లచ్ కవర్ అయితే ఫిట్ చేస్తున్నాం. ఇప్పుడు నైట్ అయితే అయింది. మార్నింగ్ సర్వీసింగ్ అంతా చేసి మీకు బైక్ బీటింగ్ ఎలా ఉంది అని అయితే క్లారిటీగా అయితే చూపిస్తాం. మొత్తం ఆల్మోస్ట్ అయితే మనకు అయిపోయింది. అన్నం మూతులు యూజ్ చేస్తా అని చెప్పారు. మనం ప్రస్తుతానికి ఇప్పుడు నాకు బైక్ రన్నింగ్ కావాలి కాబట్టి నేను క్యాస్ట్రాల్ అయితే 20W50 1.2 అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. క్యాస్ట్రాల్ అయితే మనం వేస్తామని చెప్పాం. క్యాస్ట్రాల్ అయితే వేయడం అయితే జరిగింది. మోతులు కర్నూలులో అన్న దగ్గర ఉందని చెప్పారు. ఇప్పుడు మనం ప్రస్తుతానికి బైక్ ఎలా బీటింగ్ ఎలా ఉంది అన్ని చెక్ చేసుకోవాలి కాబట్టి ఇదైతే వేయడం జరిగింది ఫ్రెండ్స్.